గుంటూరులోని మస్తానయ్య దర్గాను తమకు అప్పగించాలని వక్ఫ్ బోర్డు అధికారులు తమపై ఒత్తిడి చేస్తున్నారని దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా అవులియా దర్గా సంరక్షణ బాధ్యతలు తమ పూర్వీకుల నుండి నిర్వహిస్తున్నామని చెప్పారు. దర్గా వక్ఫ్ బోర్డు పరిధిలోకి రాదని 1892లో మద్రాస్ కోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. 2000 సంవత్సరంలో గుంటూరు జిల్లా కోర్టు తన జడ్జిమెంట్లో మస్తానయ్య దర్గా వక్ఫ్ బోర్డు పరిధిలోకి రాదని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఏ విధంగా వక్ఫ్ బోర్డు అధికారులు దర్గాను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దర్గా వక్ఫ్ పరిధిలో ఉన్నట్లుగా తమకు వక్ఫ్ బోర్డు సభ్యులకు కోర్టు ఆధారాలు చూపిస్తే ధర్మకర్తగా తప్పుకొని వారికి అప్పగించేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. నేను అన్నాను 11వ తారీఖు అంటే ఏమంటే నేను ఇలా కేరళలో ఉన్నాను, సోమవారం వస్తాను, సోమవారం వచ్చి మీరు అడిగిన వాటికన్నిటికి కూడా నేను సమాధానాలు చెప్పాను అని చెప్పాను. నేను సోమవారం రావడం అయింది, టికెట్ కూడా ఉంది, నా ట్రైన్ టికెట్ ఇవన్నీ కూడా పెడతాను, చూపిస్తాను అవసరమైంది. నాకు వాట్సాప్ వాళ్ళు పెట్టింది శుక్రవారం సాయంత్రం పెట్టారు 4కి. ఆ పెట్టిన ప్రకారం ఆ వాట్సాప్ పెట్టి దాన్ని వాళ్ళు ఏవైతే ఇవి ఎలిగేషన్స్ లేపారో వాటన్నిటికి కూడా నేను సమాధానం చెప్పి వాటికి ఆన్సర్స్ కోర్టు ఆర్డర్లు ఇప్పుడు 1890, 1902, 1935, 1940, 1954, 65, 75, 85, 99, 2000లో జడ్జిమెంట్ క్లియర్ ఇవన్నీ ఉదాహరిస్తా. జిల్లా జడ్జి అప్పారావు గారు పూర్తిగా ఇది ఇచ్చారు. ఇది ఒక మతానికి ఒక కులానికి చెంది కాదు, సర్వ మతాలు అందరూ వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటారు. ఇది ఒక కోర్టుకి దీన్ని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజ చేసుకోవచ్చు, హారతులు చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు. ఇది ఒక్క కమ్యూనిటీకి చెందింది అయితే కాదు, అందరూ కూడా చేసుకుంటారని ఇచ్చింది. వీళ్ళు ఎలిగేషన్స్ ఏవైతే లేపుతున్నారు, ఇప్పుడు హారతి ఇస్తున్నారు, ఫోటోలు పెట్టారు, అవన్నీ పెడుతుంటే అవన్నీ కూడా దీనిలో ఇప్పుడు కాదు 1890లోనే ఇచ్చింది. బాబా గారు కాలం చేసిన తర్వాతే అప్పట్లోనే వేశారు. మెడ్రాస్ హైకోర్టు కానీ ఇవన్నీ బందర్ హైకోర్టు కానీ బందర్ కోర్టు కానీ ఇవన్నీ కూడా ఆర్డర్లతో సహా అన్ని ప్రతిదీ ఉంది. వీళ్ళు ఇచ్చిన నోటీస్ నాకు తీసుకున్నాను కదా, నా చేతికైతే ఇవాళ వాట్సాప్ వచ్చింది. అయినా కూడా నేను వాట్సాప్ని గౌరవించి ఆ వాట్సాప్లో ఉన్న దాన్ని ప్రింటెడ్ కాపీ తీసుకొని దానికి వాళ్ళు ఏవైతే ఎలిగేషన్ చెప్పారో ఆ ఎలిగేషన్ ప్రకారం మొత్తం కూడా ఆన్సర్ చేసి ఆ కోర్టు నెంబర్లు అవన్నీ కూడా ఇచ్చి నేను చేశాను. అవన్నీ కాకుండా నేనేదో పారిపోతున్నాను, నేను తీసుకుంటున్నాము, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము అంటే నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడే ఉన్నాను కదా. నేను పారిపోతానికి నేనేమైనా దొంగనా, లేకపోతే దోపిడీదారినా, లేకపోతే ఇదే. గ్రామంలో మీకు ఇప్పటికీ ఇది రాజకీయ ప్రాబల్యం చోటు చేసుకుందనేది మీకు అనుమానం ఏమైనా వ్యక్తం అవుతుందా? దీన్ని ఎలా భావిస్తున్నారట? ఇప్పుడు విషయం ఏంటంటే వక్ఫ్ బిల్ ఒకటి పాస్ అయింది. ఈ వక్ఫ్ బిల్ పాస్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ధర్మకర్తగా ఒప్పుకుంటాను.